డయాగ్రామ్ యొక్క సింబల్స్ చూద్దాం. దాని కాంపోనెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఎంటిటీని రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తారు. రెక్టాంగిల్ లోపల ఎంటిటీస్ స్ట్రాంగ్ ఎంటిటీని రెక్టాంగిల్లో పెడతారు. స్ట్రాంగ్ ఎంటిటీస్ అంటే తెలుసు కదా, ఒక ఎంటిటీ వేరే ఎంటిటీస్ పైన డిపెండ్ కాకపోతే అది స్ట్రాంగ్ ఎంటిటీ అవుతుంది. ఒక ఎంటిటీ వేరే ఎంటిటీస్ పైన డిపెండ్ అయితే దాన్ని వీక్ ఎంటిటీ అంటారు. వీక్ ఎంటిటీని డబుల్ రెక్టాంగిల్స్లో పెడతారు. నేమ్ యాట్రిబ్యూట్స్ అన్నిటినీ స్పేర్ ఇట్లా ఈ సర్కిల్లో పెడతారు. ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ ఉన్నాకో, స్టూడెంట్కి ఏం యాట్రిబ్యూట్స్ ఉంటాయి? రూల్ నెంబర్. సో ఇట్స్ ఇన్ యాట్రిబ్యూట్ ఇట్లా పెడతారు ఎలిప్స్లో. తర్వాత వాడికి ఒక నేమ్ ఉంటుంది. నేమ్ని ఇట్లా యాట్రిబ్యూట్స్ అన్నిటిని ఇట్లా పెడతారు. స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ కాబట్టి దాని రెక్టాంగిల్లో పెడతారు. ఇక కీ యాట్రిబ్యూట్స్ ఆ సింగిల్ వాల్యూ. దేనికైతే సింగిల్, ఇప్పుడు రూల్ నెంబరు ఒకటే ఉంటుంది, ఆర్డర్ కార్డు ఒకటే ఉంటుంది ఒక మనిషికి. సో ఇవన్నీ సింగిల్ వాల్యూస్ అన్నిటిని ఇట్లా పెడతారు. కింద ప్రైమరీగా క్రియేటెడ్ డాష్ పెడతారు. ఒక మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్స్ అయితే స్టూడెంట్కి కొన్ని 2-3 మొబైల్ నెంబర్స్ కూడా ఉండొచ్చు కదా. సో మొబైల్ నెంబర్స్ మల్టీ వాల్యూ కాబట్టి డబుల్ ఎక్లిప్స్. ఓకే, సింగిల్ వాల్యూ ఉంటే ఒకటి, మల్టీ వాల్యూ ఉంటే రెండు ఎక్లిప్స్. డిరైవ్డ్ యాట్రిబ్యూట్స్ని ఇట్లా డాష్ పెడతారు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం ఏజ్ని డిరైవ్ చేయొచ్చు. సో ఏజ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ నుంచి డిరైవ్ అయింది కాబట్టి సో దాన్ని ఇట్లా పెడతారు, ఇట్లా డాట్స్ ఎక్లిప్స్. ఇక పార్షియల్కి వీక్ ఎంటిటీని ఎట్లా స్ట్రాంగ్ ఎంటిటీ ప్రైమరీ కీ యూజ్ చేస్తుంది, వీక్ ఎంటిటీ పార్షియల్ కీ యూజ్ చేస్తుంది. పార్షియల్ కీని ఇలా రిప్రజెంట్ చేస్తారు నేమ్ కింద డాష్. సో రిలేషన్షిప్ ఇప్పుడు స్టూడెంట్ ఎన్రోల్ కోర్సెస్. సో ఈ ఎన్రోల్ అనేది రిలేషన్. సో రిలేషన్ని రాంబస్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వీక్ ఎంటిటీ రిలేషన్ ఉంటే రిలేషన్షిప్ ఆర్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ని రాంబస్ లెక్క. ఇక వీక్ ఎంటిటీ రిలేషన్షిప్ని డబుల్ రాంబస్ పెడతారు. ఇది డిపెండెంట్ దీనిపైన అయింది. సో ఇది వీక్ ఎంటిటీ అనమాట. ఇది వీక్ ఎంటిటీ, ఇది వీక్ ఎంటిటీ రిలేషన్. సో ఈ రెండింటిని ఇట్లానే పెట్టచ్చు, లేకపోతే ఇది కాకుండా స్ట్రాంగ్గా ఇట్లా కూడా పెట్టచ్చు వీక్ ఎంటిటీ రిలేషన్షిప్ చూపించడానికి. ఇంకా మెనీ టు మెనీకి ఇట్లా రాంబస్కి అటు ఇటు డాష్ ఉంటాయి, అంటే జస్ట్ ఇట్లా ఉంటుంది. ఒకవేళ మెనీ టు 1 అనుకో, మెనీ టు 1 ఒక అయితే 1 ఉంటుంది, దట్ సైడ్ యారో మార్క్ వస్తుంది. సో 1 to 1 అంటే 2 సార్లు యారో మార్క్ వస్తుంది ఈ రిలేషన్షిప్ అంటేనే రాంబస్ యూజ్ చేస్తాం కదా. సో 1 to 1 అంటే యారో మార్క్ 2 సార్లు వస్తుంది. మెనీ టు ఎటైతే 1 ఉంటుందో అటు సైడ్ యారో మార్క్ వస్తుంది. ఇక మెనీ టు మెనీకి ఏం యారో మార్క్స్ ఉండవు బోత్ సైడ్స్. అది